తో హాస్పిటల్లో చేరిన రోగికి కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడం కడపలో కలకలం రేపింది. చిన్నబాబు అనే న్యాయవాదికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వెంటనే ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో 2 ఇంజెక్షన్లు ఇప్పించారు. దీనికోసం అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో వేరే ప్రైవేట్ హాస్పిటల్కు తరలించడంతో అతడికి స్టెంట్ వేయాల్సి వచ్చింది. ఈ ఎక్స్పైర్డ్ మెడిసిన్ వేయడం వల్ల నాకు అది థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్ వేస్తే కరిగిపోతుందని చెప్పింది, కరిగిపోలా, అది క్లియర్ కాలేదు. దానివల్ల నాకు స్టెంట్ వేసే పరిస్థితి వచ్చింది. అటు తర్వాత మళ్ళీ నాకు ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు అన్ని ఇంజెక్షన్స్కి బ్రాండ్ రాశారు, ఇదొక్క ఇంజెక్షన్స్ మాత్రం మెడిసిన్ నేమ్ రాశారు. అమ్మిన మెడిసిన్ అయితే ఇది నాకు వేసింది. సేల్ ఇన్వాయిస్లోనేమో ఇక్కడ ఫిబ్రవరి 28 ఎక్స్పైరీ డేట్ రాశారు, బ్యాచ్ నెంబర్ వేరేది రాశారు, దాని కాస్ట్ వేరే ఉంది. కానీ వేసింది మాత్రం మాకు ఇది. దాంట్లో బ్యాచ్ నెంబర్ వేరే, ఎక్స్పైరీ డేట్ వేరే, ఎక్స్పైర్డ్ వేశారు. సేల్ ఇన్వాయిస్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. ఈ ఘటనలో మొదట వెళ్లిన హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఇచ్చిన ఇంజెక్షన్ కు సంబంధించిన బాక్స్ వేరేగా ఉండడం, బిల్లు వేరేగా ఉండడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు, వైద్యాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ రకంగా ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ వేస్తే ఏదైనా అనుకోనిది సంభవిస్తే ఎవరు దానికి కారణం? అట్లా ఎంతమంది బలవుతున్నారు? వీటి మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి.